ఎట్లయినా రాబిన్ హుడ్ సినిమా పోవాల్సిందే, ఎట్లయినా సినిమా చూడాల్సిందే. రాబిన్ హుడ్ అసలు ఆ ఎలివేషన్స్, ఆ హీరో, ఆ కథ అసలు వేరే 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 లెవెల్ ఉంది ఆ సినిమా. ఏం సినిమా రావు, ఖచ్చితంగా పోవాలని గట్ల కచ్చగొట్టినట్టు గట్లూరుతున్నావు. రాబిన్ హుడ్ సినిమా గీ టాలీవుడ్ నాక బాలీవుడ్ గీ రాబిన్ హుడ్ ఏంద్రా కొత్త సినిమా? అవును రాధిక, కొత్త సినిమా. ఈ కొత్త సినిమాలా యాక్షన్, డ్రామా, కామెడీ వేరే లెవెల్ ఉంది రాధిక. నిన్ననే సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్లా హీరో నితిన్ సార్ అయితే మస్తు స్టైల్గా వేరే లెవెల్గా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల యాక్టింగ్ చేస్తున్నది. ఆమె కూడా మస్తు గ్లామర్గా స్టైలిష్గా బాగానే చూపించిండు డైరెక్టర్ సారు. ఈ సినిమాకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అల్లుడు జీవి ప్రకాష్ సార్ అందించిండు రాధిక. మ్యూజిక్ అయితే పాటలకు మంచి మంచి ఫైట్లకు జబర్దస్త్ కొట్టిండు ఈ సినిమాలో. ఇంకా రాజేంద్ర ప్రసాద్ సారు, నితిన్ సారు, వెన్నెల కిషోర్ సారు కామెడీ మస్తు హైలైట్ ఉంటుందంట. సినిమా మొత్తానికి వీళ్ళ కామెడీ మస్తు ప్లస్ పాయింట్ అంట. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లా రాజేంద్ర ప్రసాద్ సారు మాట్లాడుకుంటా డేవిడ్ వార్నర్ సార్ అయితే అనరాని మాట అన్నాడు రాధిక. ఒక్క నిమిషం ఆగరా సాయిలు. గా డేవిడ్ వార్నర్ ఏమో క్రికెట్, గీ రాజేంద్ర ప్రసాద్ ఏమో యాక్టర్. ఆయన గీన గాయనని ఎందుకు తిట్టిండ్రా? అయ్యో పిచ్చిదానా, డేవిడ్ వార్నర్ కూడా ఈ సినిమాలో నటించిండు. డేవిడ్ వార్నర్ సార్ అయితే ఈ సినిమా ట్రైలర్లా ఆఖర్లా లాలీపాప్ పట్టుకొని అట్లా హెలికాప్టర్లకి వెళ్ళి కిందికి దిగుతుంటాడు. ఈ ఒక్క సీన్కి ఆయన అభిమానులు మస్తు సంబరపడుతుర్రు రాధిక. వామ్మో, అయితే సినిమాకు పక్క పోవాలరా సాయిలు. పోవాలి గాని నా దగ్గర పైసలు లేవే. కూడా నీ దగ్గర పైసలు ఎప్పుడు ఉన్నాయి గాని నాకు అమ్మలు ఉన్నాయి కదా, అమ్ముదాం సినిమాకు పోదాం. అట్లుంటది మళ్ళీ మా రాధికతో.